వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మే 25 నుంచి సూర్య భగవానుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. కృతికా నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి తన గమనాన్ని ప్రారంభిస్తాడు. దీంతో అప్పటి నుంచి రోహిణి కార్తె మొదలవుతుంది. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయాన్ని రోహిణి కార్తెగా భావిస్తారు. ప్రస్తుతం కృతికా నక్షత్రంలో ఉన్న సూర్యుడు రేపటి నుంచి రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో సూర్యదేవుడిని ఆచరించడం వల్ల ఎండ వేడి నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి వేడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశులకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రాశుల వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. సూర్యుడి నక్షత్ర మార్పు మేషరాశి వారికి ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. ఫలితంగా ఆర్థిక పక్షం బలోపేతం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. తోబుట్టువులు సహాయం చేస్తారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. పనిలో విజయావకాశాలు మెరుగవుతాయి. మీకు అదృష్టం మద్దతు ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు ఇది అనుకూలమైన సమయం. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు. అదేవిధంగా రెండవ రాశి మిథున రాశి. రోహిణి కార్తె నుంచి మిథున రాశి వారికి శుభగడియలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైన సమయం. గౌరవం లభిస్తుంది. అనేక పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. లావాదేవీలకు అనుకూలమైన సమయం. అదేవిధంగా మూడవ రాశి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడి సంచారం జీవితంలో వెలుగులు నింపబోతుంది. ఈ సమయంలో కుటుంబ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. ఇది ఆర్థిక కోణాన్ని బలోపేతం చేస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అదేవిధంగా నాలుగవ రాశి కన్యరాశి. ఈ సమయం కన్యరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లావాదేవీలు చేసేందుకు మంచి సమయం. అనేక రంగాల ద్వారా లాభాలు ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం ఒక వరం లాంటిది. అదేవిధంగా ఐదవ రాశి ధనస్సు రాశి. సూర్యుడి నక్షత్ర మార్పు ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు పొందుతారు. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.